హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే అరుణాచలం వ్లాగ్ ఇది. సో మేము తిరుపతి టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి రాత్రి అయింది. రాత్రి ఇక్కడే హోటల్లో రూమ్స్ బుక్ చేసుకొని స్టే చేసాము. మార్నింగే స్నానాలు చేసుకొని రెడీ అయ్యి సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కార్ పార్క్ చేసుకొని మేము గుడి లోపలికి ఎంట్రీ అయితే అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. గుడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ కట్టడాలు మాత్రం తమిళనాడులో సూపర్ అంటే సూపర్ ఉంటాయి. గుడి స్ట్రక్చర్స్, ఆ డిజైన్స్ అప్పట్లో ఎలా కట్టారో అర్థం కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగ్గా ఉందో. గుడి గోపురం అంటారా మరి ఏమంటారో కానీ తెలియదు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అయితే లోపలికి ఎంట్రీ వచ్చేసి ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఉందో గుడి స్ట్రక్చర్. సో 2-3 ఎంట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గుడికి. సో మేమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, మేము వారం రోజుల నుంచి చాలా తిరిగాం ఫ్రెండ్స్ టూర్స్. వైజాగ్, అరకు, తిరుపతి. సో మాకైతే చాలా అంటే చాలా అలసిపోయాం మేము. సో మేము ఈ గుడి లోపలికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో స్టార్టింగే నంది దర్శనం ఇస్తాడు మనకి. ఫ్రెండ్స్ గుడి మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ స్ట్రక్చర్. సో ఆ రోజు ఎందుకో మరి పబ్లిక్ అయితే చాలా చాలా అంటే చాలా తక్కువగా వచ్చారు పబ్లిక్. సో భక్తులు తక్కువగానే ఉన్నారు మేము వెళ్ళిన రోజు మాత్రం. మాకైతే తొందరనే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక వితిన్ 1 hour 2 hours దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము లోపలికైతే ఫోను అలో చేశారు ఫ్రెండ్స్. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. సో నేను అందుకే వ్లాగ్ తీసుకుంటున్నాను, నేను మా ఆవిడ. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని సో దేవునికి మొక్కి సో అలా నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం లైటింగ్స్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ కాలంలో ఎలా డిజైన్ చేశారేమో కానీ తమిళనాడులో సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని అలా గుడి మొత్తం ఎలా ఉందో మొత్తం తిరిగేసి చూసాం ఫ్రెండ్స్. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, లోపల అసలు స్ట్రక్చర్ ఎలా ఉందో, విగ్రహాలు అసలు మామూలుగా లేదు. మాకైతే మళ్ళీ ఇంకోసారి రావాలనిపించింది. చాలామంది అనుకుంటారు జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం సో దర్శించుకోవాలని. సో మాకైతే ఆ కోరిక నెరవేరింది ఫ్రెండ్స్. అలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము సో బయటికి వెళ్ళేసి ప్రసాదాల దగ్గర మేము ప్రసాదాలు తీసేసుకొని సో మేము తిన్నాం ఫ్రెండ్స్. అప్పటికే మా ఆమె ఏం తినకపోయేసరికి పరిగడుపునే వాటర్ తాగేసరికి తనకు కళ్ళు తిరిగినట్టు అయ్యి కొద్దిసేపు కూర్చుంది ఫ్రెండ్స్. సో తర్వాత నేను ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చాను. సో తను తినేసినాక కొంచెం ఫ్రీగా అయింది. సో అంత దూరం వెళ్ళిన మేము ఒకటి మిస్ అయ్యాం ఫ్రెండ్స్. ఏంటంటే ఆ గుడికి దర్శనం కోసం వెళ్ళిన వారంతా గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గుట్ట, ఆ కొండ చుట్టూ ఒక 14 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందంట రౌండ్. సో మేమైతే చేయలేకపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పటికే మేము చాలా అంటే చాలా అలసిపోయాం. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దామని చెప్పేసి ఈసారి అయితే గుడికి డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్ చేసుకొని మేము బయలుదేరాము అరుణాచలం నుంచి. సో మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో మధ్యలో ఆకలి వేసేసి ఒక హోటల్ దగ్గర సో మేమైతే భోజనం చేసాము. అలా భోజనం హోటల్లో చాలా బాగా అనిపించింది. చూడండి, మా బావ సోంపు వేసుకుంటున్నాడు. సో మేము కార్లో కూర్చొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. థ్యాంక్ యూ.